చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయములో దేవుని యొక్క చిత్తమును బట్టి దేవుని యొక్క మాటలు కొంత సమయము జాగ్రత్తగా ధ్యానించుకొని కొడుకును ముగించుకుందాం. ఎవరు కొడుక నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కృపగలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు మన బ్రతుకులను వెలుగుతో నింపాలని జాగ్రత్తగా కొద్ది మాటలు విందాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాటను మనం ఈ రోజున మందు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. చాలా జాగ్రత్తగా వాక్యమును వినుచున్నప్పుడు చాలా శ్రద్ధగా వినటానికి ప్రయాసపడదాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతన్ని ఎరుగి ఉండెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. చాలా జాగ్రత్తగా సందర్భాన్ని మనం అర్థం చేసుకుందాం. బాగా అర్థం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఎంత ప్రాముఖ్యమైందంటే, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన పరలోకం నుంచి భూలోకంలోనికి వచ్చిన తర్వాత భూమి మీద ఆయన జీవనము సాగిస్తున్నటువంటి దినాలలో ఆయనను ఎందుకొరకైతే తండ్రి పంపించాడో ఆ పని నెరవేర్చే సమయం వచ్చింది. ఆ పని నెరవేర్చే సమయం వచ్చినప్పుడు ఆ పనిని జరిగించటానికి దేవుడు ఎవరో ఒకరిని ఏర్పరచుకుంటారు. పనిని జరిగించాలంటే ఎవరో ఒకరు కావాలి. ఆ పని కొరకు దేవుడు నిర్ణయించుకున్న వ్యక్తి ఎవరంటే, బాగా అర్థం చేసుకుందాం, గమనిద్దాం. ఇస్కరియోతు యూదా అని మనందరికీ తెలుసు. ఇస్కరియోతు యూదాను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే, బైబిల్ గ్రంథంలో మీరు చాలాసార్లు చదివినప్పుడు, ఇదిగో మనష్య కుమారుడు తాను రాయబడిన విధముగా తాను అప్పగించబడుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడును ఆ మనుషునికి శ్రమ, వాడు పుట్టక ఉండిన ఎడల వానికి మేలు అని చెప్పాడు. సందర్భాన్ని బట్టి కార్యము జరగాలి, ఈ పని జరగాలి, కానీ ఆ పని కొరకు అందరూ నిర్ణయించలేదు. నిర్ణయించబడిన వాడు ఇస్కరియోతు యూదా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇస్కరియోతు యూదాను దేవుడు ఎందుకు పుట్టించాడు? ఇక్కడ అమ్మా బాగా వినండి. ఇస్కరియోతు యూదాను దేవుడు దేనికి పుట్టించాడు? యేసు ప్రభు వారిని అప్పగించటానికి. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారిని అప్పగించటానికి ఇస్కరియోతు యూదా పుట్టి ఉన్నాడు. నిజముగా మనం అలా అర్థం చేసుకుంటూ పోతే బైబిల్ చాలా విధంగా మనకు అర్థమవుతూ ఉంటది. అయితే ఇప్పుడు సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. ఇలా అప్పగించబడిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి ఆయనను పట్టుకొని వచ్చిన తర్వాత అక్కడ పిలాతుకు అప్పగిస్తారు. పిలాతుకు అప్పగించిన తర్వాత అక్కడ పిలాతు యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే, ఇదిగో యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలేదు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే లూకా సువార్త 23వ అధ్యాయము బైబిల్ బాగా చూడాలి. బైబిల్నే చూడండి. 23వ అధ్యాయము
22వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము. బాగా చూడండమ్మా. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెనో ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారిలో మరణానికి తగినటువంటి తప్పు ఏది కానరాల. అతన్ని చంపటానికి, అతన్ని చంపేయటానికి అతడు ఏదో కీడు చేసేనట్టుగా అక్కడ కనపడలేదు. కానీ ప్రజలలో ఉన్నటువంటి ఒక ఊహలు ఏందంటే, ప్రజలలో ఉన్నటువంటి ఒక దృష్టి ఏందంటే, యేసు ప్రభు వారిని చంపేయాలి. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారిని చంపేయాలి. యేసు ప్రభు వారిని ఎందుకు చంపేయాలి? చంపటానికి అతడు ఏ తప్పు చేశాడు? అతడు ఏ నేరం చేశాడంటే, ఏది చేసినా మాకు అవసరం లేదు. ఇతడు మాత్రం ఉండకూడదు. ఇతడు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదయ్యా? ఇతని వల్ల ఏందన్నా మీకు ఇబ్బందులు ఉన్నాయంటే, ఇయన్నీ మాకు అవసరం లేదు. ఇతడు ఉండకూడదు. ఇతడు ఉండకూడదన్నారు. అక్కడ చూసినప్పుడు పిలాతు తనకొక అధికారం ఉన్నది. ఎవరికి? పిలాతుకు ఒక అధికారం ఉంది. ఏమధికారం ఉందంటే, పాస్కా పండగ దినమున అతని దగ్గరకొచ్చినటువంటి ఖైదీలుంటారు గదా! ఖైదీలలో తనకు నచ్చినోని విడుదల చేయొచ్చు. మన భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయ ప్రకారము, మన భారతదేశంలో ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం దినమున జైల్లో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలను విడుదల చేస్తారు. ఎందుకు విడుదల చేస్తారంటే, ఇదిగో ఈళ్ళు మనసులు మార్చుకున్నారు, ఈళ్ళు బాగుపడ్డారు అని అధికారులు పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకొని కొంతమందిని విడుదల చేస్తారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది అని అనటానికి రుజువు. దేనికి? స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ పాస్కా పండగ దినమున ఈళ్ళు కూడా ఎందుకు విడుదల చేశారు? ఈళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? పాస్కా పండగ రోజున వాళ్ళు ఒక ఖైదీని విడుదల చేయటానికి గల కారణం ఏమిటి? ఎందుకు చేస్తారు చెప్పండి? పాస్కా పండగంటే వాళ్ళకి అర్థమేందంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత, ఈ పాస్కా పండగ రోజునే దేవుడు వాళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చారు. కాబట్టి దానికి సాదృశ్యంగానే వారు పాస్కాను ఆచరించేవారు. ఇది మీరు బైబిల్ చరిత్ర ఇదంతా. ఇది తెలియాలి. కాబట్టి ఈ పాస్కా పండగ దినాన నాకు ఉన్న అధికారం ప్రకారం, నాకు ఉన్న పద్ధతి ప్రకారం నేను ఎవరినైనా ఒక ఖైదీని విడుదల చేసే అధికారం నాకుంది. ఎవరికి? పిలాతుకు అధికారం ఉంది. కాబట్టి నేను మీకు ఏమి తెలియచేస్తున్నానంటే, ఇదిగో ఒక పక్కనేమో యేసు ప్రభువారున్నాడు. బాగానండి. ఒక పక్కనేమో యేసు ప్రభువారున్నాడు. మరోవైపేమో నరహంతకుడు, హింసకుడు, దొంగ, దోచుకొనువాడు, అక్కడ రాయబడింది అయన్నీ గూడక. ఏ ఇలాంటి వాడైనటువంటి బరబ్బా అనేటువంటి వ్యక్తి మరొక వైపు ఉన్నారు. మీకు ఎవరు కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు పిలాతు విడుదల చేయాలనుకున్నది ఎవరిని? బాగానండి. పిలాతు విడుదల చేయదలుచుకున్నది ఎవరిని? యేసు ప్రభువారు. ఎందుకంటే అతనిలో ఏ దోషము కనపడటం లేదు. ఇక రెండోదేమిటి? అతనిని వాళ్ళు ఎలా అప్పగించారని రాయబడింది? చదివారుగా మీరిప్పుడు. ఎలా అప్పగించారని రాయబడింది? చదివింది చూడండి ఒకసారి చదువు. 27:17 మత్తయి సువార్త. మీరు చదివిందే. నేను కొత్తదేం చెప్పట్లేదు. హ్మ్. 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 ఆ! ఆ! హ్మ్. బాగానండి. ఏలయనగా వారు అసూయ చేత ఎవరిని అప్పగించారు? అంటే ఇక్కడ ప్రజలలో ఏముందమ్మా? అసూయ. ఎవరి మీద అసూయుంది? బాగా అర్థం చేసుకోండి. ఎవరి మీద అసూయ ఉన్నది?
యేసు ప్రభు వారి మీద అసూయ ఉంది. ఎందుకు అసూయ? ఇప్పుడు అది కావాలి మనకి అక్కడ. అసూయ అంటే ఏంటిది? అసూయ అంటే ఏంటిది? నాకంటే ఎక్కువగా ఉన్నానా? అసూయ అనేటువంటి పదానికి ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏందంటే, యేసు ప్రభు వారిని ఎవరు కూడక తన సొంత రక్షకునిగా అంగీకరించటంలా. మమ్మల్ని రక్షించేది, మమ్మల్ని పరిపాలించేది, మమ్మల్ని ఏలుకునేది ఎవరని చెప్తున్నారంటే, మీరు బాగా గమనించి ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 19 అధ్యాయం. మీకన్నీ గూడక మీకు గుర్తుండటానికి ప్రతిదీ బైబిల్‌లో నుంచి చెప్తున్నాను. యోహాను సువార్త 19 అధ్యాయం. తీశారమ్మా? 19వ అధ్యాయం. 14వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. యోహాను సువార్త 19 ఆ దినమును పస్కాను స్థిరపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటల కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరింపుము, సంహరింపుము, సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని అనిరి. అప్పుడు సిలువ వేయుటకై అతడు ఆయనను అప్పగించెను. ఇక్కడ బాగానండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదవబడిన సందర్భాన్ని గమనిస్తే, ఇక్కడ ఉన్నటువంటి పిలాతు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇతడు మీ రాజు అన్నాడు. నువ్వు యూదులు రాజువా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నీవు అన్నట్టే నేను యూదులకు రాజును. అంటే ఎక్కడ ఉన్నది ఈ సందర్భం? యేసు ప్రభువారు యూదుల రాజా? మీరు చెప్పండి. మీరు చెప్పాలమ్మా. అమ్మా మీరు చెప్పాలి. యేసు ప్రభువారు యూదుల రాజా? అవునా కాదన్నా? రాజు. ఎలా రాజు? రాజని ఎలా మీరు చెప్పగలుగుతున్నారు? రాజని అన్నానంటే ఎవరికి ఒప్పుకుంటారు? కుదురుద్దా? రాజు అంటానికి రుజువు ఉండాలి. రుజువు లేకుండా రాజు అంటే కుదురుద్దా? బాగా అర్థం చేయాలి. రాజు అంటానికి రుజువు ఉండాలక్క. రుజువు లేకుండా రాజు అంటే ఒప్పుకుంటారా? యేసు ప్రభువారు యూదుల రాజా? ఎలా రాజు? మీకు బైబిల్ తెలియాలి. బైబిల్ మీకు బాగా తెలియాలమ్మా. బైబిలే తెలియాలి. ఎందుకంటే క్రిస్టమస్ పండగ అందరికి తెలుసా? భలే చేసుకున్నారు గదా! చేసుకున్నారా లేదా? ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకొచ్చి ఏమని మాట్లాడతారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతారమ్మ. ఎవరిని అడుగుతారు? హేరోదుని అడుగుతారు. మీరు మైండ్ ఎక్కడ పెట్టినను కొద్దోడి. మీరేం డిస్టర్బెన్స్ కావద్దు. మైండ్ ఎక్కడ పెట్టినా నేను చెప్పేది నీట్‌గా చెప్తున్నాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను వెతుకటానికి వచ్చామని చెప్పగానే ఎంటనే ఏ రోజులో టెన్షన్ పుట్టేస్తది. ఏమని టెన్షన్ పుట్టుద్దంటే ఈళ్ళందరికి రాజును నేనే. ఈరోజు నా యొక్క గృహములో నా యొక్క రాజ్యంలో రాజు నా యొక్క వారసులో ఎవరు పుట్టలేదు. ఇప్పుడు యూదులు రాజుగా పుట్టినవాడు అంటున్నారేంటి? ఇప్పుడు వెంటనే ఏమి తీయమని చెప్పాడు? గ్రంథములు తీయగానే అప్పుడు రాయబడింది. యూదా బెత్లెహేమా అనగానే అంటే ఇప్పుడేమర్థమైంది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు? యూదా బెత్లెహేములో పుట్టాడు. యూదా బెత్లెహేములో పుట్టిన ఆయన ఎవరు? కన్య మరియ గర్భములో నుంచి వచ్చిన యేసు ప్రభువారు. కాబట్టి యేసు ప్రభువారు యూదుల రాజని ఈళ్ళు చెప్పినా, ఈళ్ళు చెప్పకపోయినా, ఎవరు చెప్పకపోయినా దేవుడు అతన్ని యూదుల రాజుగా పుట్టించాడు. ఆమేన్. జ్ఞానులే తెలుసుకొని వచ్చారు. ఇప్పుడేమంటున్నాడు ఈయన? ఇదిగో నువ్వు యూదుల రాజువా అన్నాడు. ఇప్పుడు ఈయనేమనాలి? నువ్వన్నట్టే అన్నాడు. నువ్వన్నట్టే. నువ్వు రాజు అంటే నేను రాజునే. ఎందుకంటే నన్ను దేవుడు పంపించింది రాజుగా పంపించాడు. నన్ను రాజరికం చేయడానికి పంపించాడన్నాడు. ఇప్పుడు ఈళ్ళని అడుగుతున్నాడు. ఇదిగో మేము చూడండి. నేను మీ రాజును సిలువ వేయుదునా అన్నాడు. ఇప్పుడు ఈళ్ళేమన్నారు?
మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు. ఆమేన్. బాగా అర్థమైందక్క? మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు. రాజు అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ఎవరొక రాజు అంటే పరిపాలించేవాడిని, రాజ్యాన్ని ఏలేవాడిని ఏమంటారు? రాజు అంటారు. మీరందరూ బాగా అర్థం చేసుకోండి. పరిపాలించేవాడిని, రాజ్యాన్ని ఏలేవాడిని రాజు అంటాడు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఏలుతున్న రాజు యొక్క రూల్స్ ఉంటాయి కొన్ని తెలుసా? రాజు కొన్ని కండిషన్‌లు పెడతాడు. ఆ కండిషన్‌లు రాజు యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పాటించాలా? పాటించకూడదా? పాటించాలి గదన్నా! బాగా అర్థం ఇప్పుడు మన భారతదేశం ఉంది. భారతదేశాన్ని కొంతమంది ఏలతున్నారు. ఏలతున్న వాళ్ళేం చెప్పారు? అందరికీ ఆధార్ కార్డ్ కావాలన్నారు. ఇప్పుడు రాజు పెట్టాడు. నువ్వు వద్దంటావా? ఎందుకు ఆధార్ కార్డ్ కావాలంటే, ఆధార్ కార్డ్ ఉన్నవాళ్ళే భారతదేశంలో ఉన్నవాళ్ళు. మిగతా ఆధార్ కార్డ్ ఇండియన్ సిటిజన్ లేకపోతే వాళ్ళను బయటికి నెట్టేయాలి. కాబట్టి మీరెక్కడికెళ్ళినా, ఏదెళ్ళినా గూడక మీకు ఒక గుర్తింపు అనేది ఉండాలంటే, మీకు ఆధార్ కార్డ్ గాని, రేషన్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ గాని కంపల్సరీ ఉండాలి. ఎక్కడికెళ్ళినా అదే అడుగుతురుగా. కంపల్సరీ అడుగుతురు. ఎందుకంటే, మేము ఈ దేశపు హక్కుదారులమని చెప్పటానికి రుజువు. నువ్వు ఈ దేశపు హక్కుదారుడివైనప్పుడు, ఈ దేశపు పద్ధతులు కొన్ని నీవు పాటించాలి. ఈ దేశపు పద్ధతులుంటాయి తెలుసా? ఏం పద్ధతులుంటాయి? చెప్పండమ్మా? ఈ దేశానికి కొన్ని పద్ధతులున్నాయి. మీ అందరికి తెలుసో తెలియదో? దేశపు యొక్క పరిస్థితులు మీకు తెలియాలి. తెలుసా తెలియదా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఇది దేశ పద్ధతి. నే 21 సంవత్సరం నిండిన వాళ్ళకు వివాహం చేసుకోవటానికి అర్హులు. ఇది ఈ దేశ పద్ధతి. ఈ దేశంలో ఉన్న కొన్ని పద్ధతులున్నాయి. కాబట్టి నీవు ఈ రాజ్యంలో ఉన్నంత కాలము ఈ రాజు యొక్క పరిపాలన నీకిష్టమా? ఇష్టం లేదా? ఇష్టం ఉంది కాబట్టి ఒప్పుకున్నావు. ఇష్టం లేకపోతే ఒప్పుకోవుగా? ఇప్పుడు అదే విధంగా ఈయన గూడా ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారిని మీరు రాజుగా అంగీకరిస్తున్నారా అని అడిగాడు. అడిగినప్పుడు ఆళ్ళేమన్నారు? మాకు కైసరే రాజు వేరొక రాజు మాకు అని ఎందుకన్నారు చెప్పండిప్పుడు? ఇప్పుడు చెప్పాలి మీరమ్మ. ఆమేన్. ఇంకా మంచిది. ఇంకెందుకు చెప్పండి? ఆ! అసూయతో చేసారు. ఓకే. ఆమేన్. ఇంకా చెప్పండి. ఎందుకు మాకు వేరొక రాజు లేడు అన్నారు? ఇక్కడ రాజు అంటే ఏం చెప్పాను మీకు? ఏలేవాడు. ఏలేవాడు. పరిపాలించేవాడినేమంటాము? రాజు అంటాం. కాబట్టి ఇక్కడ మమ్మల్ని ఏలుతున్నది ఎవరు తెలుసా? ఇక్కడ మమ్మల్ని ఏలుతున్నది ఎవరు? కైసరు. ఎలా ఏలుతున్నాడు? శారీరకంగా ఏలుతున్నాడు. ఆధ్యాత్మికంగా ఏలేటువంటి ఒక రాజు మాకున్నాడిక్కడ. అందుకని ఏమన్నాడు తెలుసా? మీకు బరబ్బను విడుదల చేయమంటావా? లేకపోతే యేసు ప్రభువారిని విడుదల చెయ్యమంటావా అని అడిగారు. అక్కడ మనం చదివినప్పుడు అక్కడ మీరు కిందకొచ్చినప్పుడు ఏం రాయబడి ఉంటుందంటే చూడండి. మత్తయి సువార్త 17 అధ్యాయంలో 27 అధ్యాయంలో హ్మ్. తీశారమ్మా? ఆ! తీసిన తర్వాత కిందకి రండి. కొద్దిగా కిందకి చదువుకుంటూ రండి. 19 నుంచి. అతడు న్యాయపీఠం మీద కూర్చుంటున్నప్పుడు అతని భార్య 21 చదువుదాం లేకపోతే 20 నుంచి చదవండి. ప్రధాన యాజకులను, పెద్దలను బరబ్బను విడిపింపమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించెను. ఎవరిని ప్రేరేపించారు? ప్రధాన యాజకులను, పెద్దలను జనసమూహాన్ని ఏమని ప్రేరేపించారంటే, బరబ్బను విడుదల చేయుటకును, యేసును సంహరించుటకును ప్రేరేపించెను. ఇక్కడ బరబ్బ అనే వ్యక్తి ఎవరు? ఒక ఖైదీ, ఒక దొంగ, ఒక నరహత్యలు చేసేవాడు. బాగానండి. ఒక నరహత్యలు చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు, మానభంగాలు చేసేవాడు. ఇంకా చెప్పాలంటే ఖైదీ. ఇతను అన్ని తప్పులు చేసేవాడు. యేసుప్రభువారు అన్ని మంచి చేసేవాడు. యేసుప్రభువారు అన్ని మంచి చేసేవాడు, చెడు చేసేవాడమ్మా? మీ అందరిది బాగానండి. యేసుప్రభు మంచి చేసేవాడా? చెడు చేసేవాడా? మంచి చేసేవాడు. ఒక పక్కేమో మంచి చేసేవాడున్నాడు. ఒక పక్కేమో మీకు చెడు చేసేవాడున్నాడు. ఈళ్ళిద్దరిలలో మీకెవరు కావాలని అడుగుతున్నాడిక్కడ.
బాగా అర్థం చేసుకోండి. వీళ్ళిద్దర్లలో మీకు ఎవరు కావాలని అడుగుతున్నారు. ఇలా అడిగినప్పుడు సమాధానం ప్రజల నుంచి రావాలి. రావాలా? రాకూడదా? రావాలి. రావాలి కాబట్టి ప్రజలను ప్రేరేపించింది ఎవరక్కడ? ప్రధాన యాజకులను, పెద్దలను, ప్రజలను ప్రేరేపించి ఏమంటున్నారంటే, "మాకు దొంగ కావాలి. మాకు దోచుకునేవాడు కావాలి. మాకు నరహంతకుడు కావాలి. మాకు మా ఇళ్లల్లోకొచ్చి మా భార్యలను చెరిపేవాడు కావాలి. మాలోనికొచ్చి మమ్మల్ని చంపేవాడు కావాలి. మా పిల్లలను పాడు చేసేవాడు కావాలని" వాళ్ళే కోరుకునేటట్టుగా వాళ్ళని ప్రేరేపించారు. ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట నేనిక్కడ మీకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రపంచంలో చాలా మన భారతదేశం ప్రపంచం మొత్తం గూడక రేపు శుక్రవారమున గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. బాగానండి. గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. కానీ జరుపుకుంటున్నదంతా గూడా ఆచార ప్రకారం జరుపుకుంటున్నారు గానీ, దీనిలో ఉన్న మర్మం మనకర్థం కావాలి. ఇక్కడ జరిగిన సంఘటనేందంటే, ఆనాడు వాళ్ళు బరబ్బను కోరుకున్నప్పుడు, ఈరోజు ఎవరైనా గూడక ఆ ప్రజలను తప్పుటోళ్ళంటారా? మంచోళ్ళంటారా? చెప్పండి బ్రదర్. మనస్ఫూర్తిగా చెప్పండి. ఆనాడు వాళ్ళు బరబ్బను కోరుకున్నప్పుడు, ఈరోజు మనము ఆ ప్రజలను మంచోళ్ళంటామా? తప్పుటోళ్ళంటామక్క? ఎందుకు తప్పుటోళ్ళంటారక్క? ఇంకా చెప్పండి. ఎందుకు తప్పుటోళ్ళంటారు అమ్మ? మీరు చెప్పేది క్లారిటీ ఉండాలిక్కడ. క్లారిటీ రావాలి. మనకు క్లారిటీ కావాలి. ఎందుకంటే, మనకి ఈరోజు సబ్జెక్ట్ నీ కాడికొత్తది. నీ దగ్గరికొచ్చినప్పుడు నువ్వు నిలబడతావు అక్కడ అంతే. క్లారిటీ కావాలి. ఎందుకు తప్పుటోళ్ళని అంటున్నాము? ఎందుకంటున్నాం బ్రదరు? చెడును కోరుకున్నారు, మంచిని వద్దన్నారు. యేసు ప్రభువును వద్దన్నారు, బరబ్బను కోరుకున్నారు. ఇంకా చెప్పండక్క. ఇంకా ఆలోచించండి. ఆలోచించేంత ఓపిక లేదంటారా? ఆలోచించేంత ఓపిక లేదు గదా! ఆలోచించండి కొద్దిగా. నేను ఎక్కడికెళ్ళినా మాట్లాడేటప్పుడు బైబిల్ మాట్లాడేటప్పుడు చాలా లోతుగా మాట్లాడాలి. బైబిల్ పైన చెప్పుకుంటూ పోయే రోజులు కాదు. చాలా లోతుగా, మర్మంగా ఉంటుంది. హ్మ్. బాగా అర్థం చేసుకుందాం. ఓకే. మంచిది. బాగా ఆలోచించండి. బాగా గమనించండి. ఆనాడు వాళ్ళు బరబ్బను కోరుకుంటే, ఈరోజు మనకు వాళ్ళందరి మీద కోపమొస్తుంది గదక్క! రేయ్! మీరందరూ బరబ్బనెందుకు కోరుకున్నారు? బరబ్బనెందుకు కోరుకున్నాడు? యేసు ప్రభువుని కోరుకుంటే బాగుండు గదా! యేసు ప్రభువును కోరుకొనుంటే బాగుంది గదా! అదే ఆనాడు వాళ్ళు యేసు ప్రభువును కోరుకొని ఉంటే, శిలువ మరణానికి ఎవరు పోయేవాళ్ళు? ఎవరు పోతారు బ్రదరు? చెప్పండి మీరు. ఆనాడు వాళ్ళు యేసు ప్రభువును కోరుకుంటే, మరి శిలువ మరణానికి ఎవరు పోవాలి? ఎవరు పోవాలి తమ్ముడు చెప్పండి మీరు? యేసు ప్రభువును దేవుడు పంపించింది దేనికి? తన చిత్తం నెరవేర్చాలి. తన చిత్తం ఏంటిది? ఆ! సర్వలోకములున్న సర్వ మానవాళి కొరకు ఆ కలవరి శిలువలో రక్తము కార్చాలని. ఇప్పుడు రక్తము కార్చాలంటే సిలువ కాడికెళ్ళాలి గదా! సిలువ కాడికెళ్ళాలంటే ఈళ్ళు వద్దనాలి గదా! ఈళ్ళు వద్దంటేనే గదా సిలువ కాడికెళ్ళాల్సింది. ఓకే. ఆనాడు వాళ్ళు చేసింది అప్పటికి కరెక్టే. ఇప్పటికి కరెక్టే. కానీ ఈరోజు మనకు నచ్చదది. మరి ఏంది బ్రదర్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావంటే, వాళ్ళని ఎంకరేజ్ చేయట్లే నేను. అప్పుడున్న మనుషుల పరిస్థితి చెప్తున్నాను. ఈరోజు గూడక ఒక పక్కన యేసు ప్రభు ఉన్నాడు. మరో పక్కన లోకమున్నది. నీకేం కావాలి? అప్పుడు వాళ్ళు సిలువకు అప్పగించారని బోధిడుతుంటే అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు కదా మీరు. ఆనాటి యూదులే నిన్ను సిలువకు అప్పగించేనయ్యా. అబ్బా! ఎంత బాగా పాట పాడతారో మనోళ్ళు పాడే పాటలు చూస్తుంటే కళ్ళమ్మట నీళ్లు గారిపోతుంటాయి. కానీ ఆనాటి వాళ్ళు అప్పగించారు. కరెక్టే కాదనట్లేదు. ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్న మాటేందంటే, ఒక పక్క యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు అంటే తెలుసా? ఏందమ్మా యేసుప్రభు అంటే? యేసుప్రభు అంటే ఏంది? ఇప్పుడు లేడుగా యేసుప్రభు. మరి యేసుప్రభు అంటే ఏంది? ఇప్పుడు చెప్పండి మీరు. దేవుని వాక్యము. ఇంకా చెప్పండి. మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. నేను ఎక్కువ లోతులోకి పోను. మీకు అర్థమయ్యే ఒక పక్కన ప్రార్థనా మందిరం ఉంది. ఒక పక్కన లోక పనులున్నాయి. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? దేన్ని కోరుకుంటున్నావు అక్క? ఆ? మనస్సులో నుంచి రావాలి.
నోట్లో నుంచి కాదు, మనసులో నుంచి రావాలి. ఏమన్నాడు? ఆనాటి యూదులే నిన్ను సిలువకు అప్పగించారయ్యా నువ్వు అంటున్నావు గదా! ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏందంటే, ఒక పక్క దేవుని మందిరం నిన్ను పిలుస్తుంది. భారముచే అలసి సొలచిన సమస్త జనులారా నా యొద్దకు రమ్మంటుంది. నీ పాపముల చేత, అపరాధముల చేత నువ్వు చచ్చిపోయినప్పుడు నేను నిన్ను బ్రతికించాను. ఎలా బ్రతికించానన్నాడు? బాప్తిస్మం చేత బతికించి, నా సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ ఉండి, నా సన్నిధిలో నువ్వు పచ్చని ఒలివ చెట్టు వలె ఎల్లప్పుడూ ఎదుగుతుండాలని నిన్ను పిలిచాను. ఈరోజు నువ్వు నన్ను తృణీకరించి లోకములోకెళ్ళిపోతున్నావు. ఎవరంట ఆయన సిలువ వేసింది? బైబిల్ గ్రంథంలోనికి ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలను కూడా చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రికలో తీయండమ్మా. తీశారా? చూద్దాం. ఆరో అధ్యాయము తీశారు. ఆరో అధ్యాయము ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఒక మంచి విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తున్నా. ఆరో అధ్యాయంలో నుంచి 5వ వచనం ఒకసారి చదువుదాం. 4 నుంచి చదవండి అమ్మా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధ ఆత్మలో పాయులివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత ఏంటంటమ్మా? ఎవరంటిలు తప్పిపోయింది? బాగా అర్థం చేసుకోండి. ఎవరంటే తప్పిపోయింది ఇక్కడ? పోయిన వారం మీకు ఏం వాక్యం చెప్పాను ఎవరికైనా గుర్తుంది ఇక్కడ? మేము రాలేదంటారా? పోయిన వారం మీరు ప్రార్థనకు వస్తే మీకు అర్థమైపోయేది. ఎందుకంటే ఒక పక్కనేమో యేసు ప్రభు వారు ఉన్నారు, ఒక పక్క లోకం ఉంది. యేసు ప్రభు వద్దు మనకు, బరబ్బాయే కావాలి ఈ రోజులలో. దొంగలు కావాలి, దోచుకునే వాళ్ళు కావాలి, అబద్ధాలు చెప్పేవాళ్ళు కావాలి, మోసాలు చేసేవాళ్ళు కావాలి, కోపాలు కావాలి, తగాదలు కావాలి, గొడవలు కావాలి, లేనిపోని సినిమాలు కావాలి, సీరియళ్ళు కావాలి, ఇంటికాడ లేనిపోని అన్నీ కావాలి. కానీ యేసు ప్రభు వద్దో కావాలా బ్రదరు? బాగా అర్థం చేసుకోండి. వద్దో కావాలా? ఎందుకంటున్నారు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుంటే, దేవుని మర్మాలు ఏంటి? దేవుని మర్మాలు. దేవుని వాక్యంలోనికి వచ్చావు, దేవుణ్ణి ఎరిగావు, దేవుని సన్నిధిలో ఉంటున్నావు, దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నావు, ప్రార్థనకు రావాలని చెప్పావు, ప్రార్థనలో నిలబడకపోతే నేను బలహీనుడైపోతాను అనుకున్నావు. ఇన్ని తెలిసిన తర్వాత మరలా తప్పిపోతే ఏమంటున్నారు వీళ్ళు? మరలా తప్పిపోతారా? ఇంకా మరలా తప్పిపోతారా? కుదిరితే మళ్ళా తప్పిపోవటం అసలు నిజమేనా? తప్పిపోతారా? ఎందుకు తప్పిపోతున్నారు? ఎందుకు తప్పిపోతున్నారు? ఎందుకు తప్పిపోతున్నారు చెప్పండి అక్క. అది ఎందుకు తప్పిపోతున్నారు? ఎందుకు తప్పిపోతున్నారంటే నేను చెప్తానండి ఇక్కడ. ఎందుకు తప్పిపోతున్నారంటే, మా రాజు లోక సంబంధమైన రాజు, మా రాజు యేసు ప్రభువు కాదని మనం ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో బాగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇదిగో మీరు మరల అంటే మనం చేసిన పాపముల వల్ల మరలా ఆయన ఏం చేస్తున్నామంట? ఇప్పుడు మరలా మనం సిలువేస్తున్నాం. వాళ్ళు ఆ రోజు సిలువేస్తే, ఆ సిలువేసిన దానికి ఈ రోజు నువ్వు 40 రోజులు ఉపవాసం అని బువ్వ తినకుండా, నీళ్లు తాగకుండా ఈ 40 రోజులు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి, ఎంతో బాగా నటించి గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని, అయ్యి అని చేసుకొని ఇన్ని చేసి నువ్వు అబద్ధం ఆడుతున్న ప్రతిసారి సిలువేస్తున్నావు. దొంగతనం చేస్తున్న ప్రతిసారి సిలువేస్తున్నావు. బూతు మాటలు మాట్లాడుతున్న ప్రతిసారి సిలువేస్తున్నావు. ఆదివారం దేవుని మందిరానికి రాకుండా వెళ్ళిపోతున్న ప్రతిసారి సిలువ వేస్తున్నావు. ఎవరేసింది సిలువ? ఎవరేశారమ్మ సిలువ? వాళ్ళు వేశారని నువ్వు అంటున్నావు. బైబిల్లో పౌలు గారు ఏమంటున్నారు?
మీరు తప్పిపోయి మరలా మరలా సిలువ వేస్తున్నారు. ఎందుకోసం యేసుప్రభు చనిపోయింది? మనం పాపాల్లో ఉన్నామనే కదా! పాపాల్లో ఉన్న మనల్ని బాగుపరచడానికి కదా యేసుప్రభు చనిపోయింది. బాగుపడ్డబడి నువ్వు మళ్ళా పాపం చేస్తున్నావంటే యేసుప్రభుని సిలువేస్తున్నావా లేదా? ఆలోచన ఉండాలి గదా! అప్పుడప్పుడు ఏమంటారో తెలుసా? ఈసారి తప్పు చేత్తే నా పరువు భద్ర చేయొద్దంటావు. పోయి తప్పు చేస్తున్నాడంటే నువ్వంటే లెక్కలేదనేగా. అంతేనా కదన్నా? నీ కుమారుడికి అప్పుడప్పుడు చెబుతావు. రేయ్! ఇప్పుడు చేత్తే చేసిను. ఈసారి తప్పు చేత్తే 10 మందిలో తలెత్తుకోలేను. నా పరువు నువ్వే నిలబెట్టాలంటే వాడు బయటకి పోయి నీ మాటంటే లెక్క లేకుండా మళ్ళా తప్పు చేశాడంటే నీ పరువున పర్వాలేదు గానీ వాడి ఇష్టంగా వాడు బతకాలనుకుంటున్నాడు. అదే విధంగా ఇక్కడ బైబిల్‌లో మనకేం చెప్తుందంటే ఆనాడు వాళ్ళు బరబ్బను కోరుకున్నారని ఎంతోమంది ఆశపడుతున్నారు. అయ్యో! బరబ్బను కోరుకున్నాడు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు యేసు ప్రభువుని అమ్మాడని ఎంతోమంది చెప్తున్నాడు. ఆనాడు ఇస్కరియోతు యూదా అమ్మాడు. ఆనాడు బరబ్బను కోరుకున్నటువంటి ఆ యూదులైనారు. ఈరోజు ఇస్కరియోతు యూదా స్థానంలో నువ్వు ఉన్నావు గుర్తుపెట్టుకో. అమ్మటం లేదు యేసు ప్రభుని. అమ్మేయట్లేదు బ్రదరు. రూ. 500 కూలీకి, రూ. 200 కూలీకి యేసు ప్రభుని ఎన్ని సార్లు అమ్మేసుంటావు? ఇక్కడ చెప్పాడు బైబిల్ చెప్తుంది మీకు. ఆదివారం ఉదయం కాగానే మీ కళ్ళ ముందు కనపడుద్ది. ప్రార్థన కావాలా? లోకము కావాలని కనపడదా మీ అందరికి? అందరికి కనపడుద్దా లేదా? కనపడినప్పుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి మీరు చెప్పండప్పుడు? అప్పుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి చెప్పండి? అప్పుడు మీ మనస్సులో ఏమని ప్రేరేపణ వస్తదంటే, నేను బాప్తిస్మం తీసుకొని యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాను కాబట్టి, నేను ప్రార్థనకు పోవాలనుకుంటున్నావు. ఇక్కడ ప్రధాన యాజకులను, పెద్దలను వాళ్ళని ప్రేరేపించినట్టుగా నిన్ను గూడక నీ ఇంట్లో వాళ్ళు, నీ బంధువులు, నీ చుట్టుపక్కనోళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు. ఆమేన్. ప్రేరేపిస్తారుగా? ఏంది ప్రార్థన ప్రార్థన అన్నావు? పోనీ ఆదివారం పోయిన చాలదా? ఈ వారం గూడా పోవాలా? ఈసారి ప్రార్థన అన్నావా నీ ఇష్టం జాగ్రత్త. ఎప్పుడైతే నిన్ను బెదిరించారో, నువ్వు భయపడకపోతే బెదిరించిన వాళ్ళే ఏం చేస్తారు? బెదిరిస్తే భయపడకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారో చెప్పండి? బెదిరించినోళ్ళే ఆశ చూపెడతారు. ఆశ. ఆశ తెలుసుగా? ఆశ అంటే తెలుసుగా? ఆశ చూపెడతారు. అప్పుడు నువ్వనుకుంటావు, అయ్యో! నిజమా అనిపిస్తుంది. అపవాది ఆనాడు అవ్వ దగ్గరకు పోయి చెప్పినట్టుగా ఏం చెప్పింది? ఇది నిజమా? ఇది నిజమని చెప్పినట్టుగా ఈరోజు దినాలలో గూడక నిజముగా చెప్తున్నానేనండి. గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని మీరేదో రేపు ఒక్కరోజు శుక్రవారం ఉపవాసం ఉండేది నేను చెప్పనిక్కడ. నీ జీవితంలో బాప్తిస్మం తీసుకున్న రోజు మొదలుకొని నువ్వు ఈ లోక యాత్ర ముగించేంత వరకు నువ్వు యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభువు పరిపాలన ఎక్కడ జరగాలి? నీ హృదయములో జరగాలి. ఎప్పుడైతే నీ హృదయంలో యేసు ప్రభువును రాజుగా అనుకుంటావో అప్పుడు నువ్వు ఆయన పరిపాలన కింద ఉంటావు. ఆయన పరిపాలనలో ఉన్న రూల్స్ ఏంటి తెలుసా? ఆయన పరిపాలనలో ఉన్న రూల్స్ ఏంటి తెలుసా? మన పౌరస్థితి ఎక్కడుందంటుంది బైబిల్ గ్రంథంలో పౌలు గారు? మన పౌరస్థితి పరలోకంలో దాచబడి ఉన్నది. ఇక్కడ కాదంట మన పౌరస్థితి. అప్పుడు మనకేమి గుర్తుండాలి తెలుసా? ఇక్కడ ఎలాగైతే ఆదివారాలు, సోమవారాలు, బుధవారాలు కొన్ని పద్ధతులుంటాయో నీకు మాత్రము ఆదివారం పునరుత్థాన దినమున మందిరములో ఉండాలనేది నీ పద్ధతి. ఎందుకంటే నీ రాజు ఎవరు? ఎవరున్నారు నీ రాజు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారి పరిపాలనలో నువ్వు ఉన్నావా? బాగానండి. యేసు ప్రభు పరిపాలనలో ఉన్నావా? యేసు ప్రభు యొక్క పాలనలో నువ్వు జరిగిస్తున్నావా? యేసు ప్రభువుకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఈళ్ళు బరబ్బను కోరుకున్నారో, ఈ రోజుకి గూడక ప్రజలు బరబ్బనే కోరుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. యేసు ప్రభు ఇప్పుడు ఎవరికి అవసరం లేదయ్యా. కావాలంటే రేపు మీరందరూ గూడక దేవుని బిడ్డే గదా బ్రదరు. మీరందరూ దేవుని బిడ్డలే గదా! రేపు ఒకాళ ఏదో మనం ప్రార్థన ఏర్పాటు చేసుకుంటామని ఎవరి దగ్గరికైనా మీరు బోయి ప్రార్థన ఏర్పాటు చేసుకున్నా మీరు ప్రార్థన కొరకు సిద్ధపడమంటే ఎవరైనా ఏమంటారో తెలుసా? ఆ! అంటారు. అక్కడ మాత్రము ఓకే అంటారు. తర్వాత నీకు గూడా కనపడరు. ఎవరిని మోసం జేత్తన్నారీళ్ళు? వీళ్ళందరూ మేమనుకుంటున్నారు, వాళ్ళు చూడలేదనుకుంటున్నారు. మనుష్యులను మోసం చేయడంత గొప్పోళ్ళం గాదు మనము. ఎదుటి వాళ్ళని మోసం చేసేంత గొప్పోళ్ళం గాదు. నిన్ను నువ్వే ఎందుకు?
నిత్య జీవానికి అర్హత లేని వానిగా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎందుకు మోసం చేసుకుంటున్నావంటే ఇక్కడ ఏమి రాయబడిందంటే, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, అందుకే వాడి కోరికలు మీలో ఉన్నాయన్నాడు. ఎవరి కోరికలంటే ఇయి? దేవుని కోరికలా? దేవుని కోరికలేంది బ్రదరు? యేసు ప్రభు కోరికేంది ఒకసారి చెప్పండి మీకు తెలిస్తే? ఏందమ్మా యేసు ప్రభు కోరిక? ఒక్కళ్ళని చెప్పండి మీకు తెలిసి ఎవరైనా ఆలోచించండి. మీరు ఒక్కళ్ళని చూడండి. యేసు ప్రభు కోరికేంది? తండ్రి చిత్తం ఏంది బ్రదరు? ఆమేన్. ఏంది? నశించిన దానిని వెతికి రక్షించడమే. అదే కదా ఆయన కోరిక. ఈరోజు ఎంతో మంది నశిస్తుంటే ఒక్కళ్ళనైనా వెతికి రక్షించే ప్రయత్నంలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నువ్వు ఊరి కోరిక నెరవేరుతున్నావా? తండ్రి కోరిక నెరవేరుతున్నావా? మీ తండ్రి కోరిక నెరవేరుతున్నావా? ఈళ్ళ తండ్రి ఒకడున్నాడు ఎవరంటాడు? అపవాది. ఎలా ఉన్నాడంటాడు? హ్మ్. యోహాను సువార్త 8 అధ్యాయం 44 వచనంలో మాట్లాడుతూ ఏమంటారు తెలుసా? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. వాడు ఆది నుండి ఏమై ఉన్నాడు? ఆది నుండి అబద్ధికుడును, నరహంతకుడునై ఉన్నాడు. నరహంతకుడంట. నరహంతకుడంటే కత్తితో చంపేస్తాడా? ఎలాగంట? ఈరోజు మనలో గూడక ఎవ్వరిని గూడక మార్చాలని ఆశ మనలో లేదక్క. ఎవరు ఎట్టబోతే నాకెందుకు? నేను ప్రార్థన పోయి ఇంట్లో కూర్చుంటే చాలులే అనే లోకంలో ఉన్నామక్క మనందరం. 4 రోజులు పోతే నువ్వు గూడా మారిపోతున్నావు తెలుసా? 4 రోజులు పోతే నువ్వు గూడక దేవునికి దూరమైపోతున్నావు. ఎందుకంటే ప్రియ సహోదరి, సహోదరులు మీ అందరికి చెప్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. యూదులు బరబ్బను కోరుకున్నారు. ఈనాటి క్రైస్తవులు లోకాన్ని కోరుకుంటున్నారు. ఆనాటి యూదులు బరబ్బను కోరుకున్నాడు. మమ్మల్ని కొట్టేవాడే కావాలి, మమ్మల్ని తిట్టేవాడే కావాలి, మమ్మల్ని చంపేవాడే అయినా ఎవరైతే నీకెందుకు ఏమన్నాడు? ఆళ్ళ రక్తము, ఆయన రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండునుగాక, ఉండునుగాక. ఇదిగో ఈ లోకంలో దొంగతనాలు, అబద్ధాలు, బూతు మాటలు వీటన్నిటి వ్యవహారాలు పెట్టుకుంటే నీవు నీ కుటుంబం పాడైపోతే, నా బిడ్డలు చెడిపోతే నీకెందుకు అంటున్నారు ఈరోజు. అంతే కదక్క? నీ పిల్లలు చెడిపోతే నీకెందుకు అంటున్నారు? నా పిల్లలు పాడైపోతే నీకెందుకు? వాడు తిరుగుతాడు, తాగుతాడు, పాపం చేస్తాడు, ఏదేం చేస్తాడు నీకెందుకు అంటున్నాడు? అంటే ఎవరికి కూడా చెప్పకూడదు ఈ రోజుల్లో. దేవుడు చెప్పమని పంపించాడు లోకానికి. వెళ్లి ప్రకటించమని చెప్పాడు. అందరిలోకి వెళ్లి సువార్త చేయమని చెప్పాడు. ఎందుకని చెప్తున్నానంటే యూదులు బరబ్బా మీద ఉన్నంత ఇష్టము ఎవరి మీద లేదు? యేసు ప్రభు మీద లేదు. ఎందుకంటే యేసు ప్రభు మీద ఉన్నది ఏంటిది యూదులకి? బాగానండి మీకు సబ్జెక్ట్ కన్క్లూజన్‌లోకి వచ్చాను. యేసు ప్రభు మీద యూదులకి ఏముంది? ఈ అసూయ చేత ఎవరినైనా ఎన్నుకుంటున్నారు ఈళ్ళు. అర్థమవుతుందా? ఈయన మీద ఉన్న అసూయ చేత ఎవరైనా ఓకే మాకంతే. ఆయన మాత్రం వద్దు. ఈరోజు ప్రపంచంలో ప్రస్తుత లోకంలో ఉన్నటువంటి మనుషులకి యేసు ప్రభు అంటే నచ్చనేళ్లకు ఎవరైనా మాకు పర్వాలేదు. యేసు ప్రభు అవసరం లేదు మాకంటున్నారు. తెలుసా? అర్థమవుతుందా బ్రదరు? ఎవరైనా పర్వాలేదు. తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, దిగంబరిగా ఉన్నవాడైనా, మమ్మల్ని మోసం చేసేవాడైనా, మా జీవితాలను పాడు చేసేవాడైనా పర్లేదు గానీ యేసు ప్రభు మాకొద్దు. అంటే యేసు ప్రభు మీద ప్రజలకేముంది? అసూయ. ఈళ్ళ మీద ఉన్న అసూయతో వేరే వాళ్ళని ఎవరినైనా ఎన్నుకునే లోకంలోకి వచ్చారు ఈరోజు. మీకు బాగా అర్థం కావటం చెప్తండి. ఈడి మీద ఉన్న కోపంతో మనం ఏం చేస్తుంటాం అప్పుడప్పుడు? శత్రువుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకురా శత్రువుని తీసుకొచ్చుకుంటున్నావంటే, నీకు నచ్చకపోతే నాకెవరైనా మిత్రుడే. నీకు నచ్చకపోతే చాలు. ఈరోజు యేసు ప్రభువు మీద ఉన్న అసూయతో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, దేశాలలో ఉన్నటువంటి మనుషులు పనికి మాలిన వాళ్ళను కూడా తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. టెర్రరిస్టుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. బాగేనండి. టెర్రరిస్టుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నరహంతకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రేపిస్టుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మానభంగాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. బాంబులు పెట్టి తగలబెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. కారణం ఏందంటే వీళ్ళకి యేసు ప్రభు నచ్చడు, మాకు నచ్చడు అంతే. నీకు యేసు ప్రభు అంటే అంత అసూయ దేనికంటే యేసు ప్రభువులో మంచి ఉంది, మాలో చెడు ఉంది. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు అంటే ప్రజలకు అంత అసూయ ఎందుకంటే యేసు ప్రభు మీద ఉన్న అసూయతో ఎవరినైనా ఇలా నక్కు చేర్చుకుంటున్నారు తెలుసా? ఎవరైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఎలాంటిదైనా పర్వాలేదు, యేసు ప్రభువు కాకుంటే చాలు. ఇక్కడ బరబ్బా గురించి వాళ్ళకి అందరికి తెలియదా? తెలుస్తుంది. చెప్పండి బ్రదర్.
ఆ ప్రాంతంలో ఉన్నాడు కదా, రోజు దొంగతనాలు చేసేవాడు, రోజు ముఠా కక్షలు చేసేవాడు, రోజు లేనిపోని ఇబ్బందులు చేసేటువంటి వాడే కదా, వాళ్ళందరికీ తెలిసినోడే కదా. అందరికి తెలిసినటువంటి బరబ్బాని ఎందుకు కోరుకున్నారంటే యేసు ప్రభు మీద వీళ్ళకి ఏముంది? అసూయ. ఈ రోజు ప్రపంచానికి కూడా యేసు ప్రభు మీద ఏముంది? అసూయ ఉంది. అందుకే ఎవరినైనా నమ్ముతారు వీళ్ళు. గొంతు కోసేవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఈడు తాగుబోతోడన్నా కూడా తాగుబోతోడే నాకు ముఖ్యము, నువ్వు అవసరం లేదంటున్నారు ఈరోజు. సంపాదించిన సంపాదనంతా తాగటానికి, తినటానికి, చిందులేయటానికి, పాపాలు చేయటానికి, అక్రమాలు చేయటానికి, అన్యాయాలు చేయటానికి, కేవలం దేనికి చేస్తున్నారంటే యేసు ప్రభు మీద పగతోనే చేస్తున్నారు. మీకు తెలుసా తెలియదా? యేసు ప్రభు అంటే నచ్చక చేస్తున్నారు. ఇదిగో యేసు ప్రభు వాళ్ళు మంచి ప్రార్థనలు చేస్తున్నారు, యేసు ప్రభు అంటే మంచి మాటలు చెప్తున్నారు, మనం కూడా ఏదో ఒకటి చేయాలని అసూయతో, ద్వేషముతో జీవితాలని తగలబెట్టుకునే లోకం మీకు తెలుసా? అర్థమవుతుందా? నీతి ప్రకటించవలసిన మనుషుల దగ్గర, నీతి చెప్పవలసిన మనుషుల దగ్గర, నీతిని ప్రకటించేటువంటి మనుషుల దగ్గర నీతి కరువైపోయేటువంటి రోజులున్నాయి. ఈరోజు ఇదిగో ఈ స్త్రీలు ప్రార్థనలు చేస్తున్నారు, ఈ పురుషులు ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళు మంచిగా మాటలు మాట్లాడుతున్నారని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కేవలం యేసు ప్రభు అంటే అసూయతో స్త్రీలు రికార్డ్ డాన్స్ వేయటం ప్రారంభిస్తున్నారు. ఎందుకు మీకు ఇంత పరిస్థితి వచ్చేసిందంటే, మాకు ఏది కాదు, మాది కూడా గొప్ప. ఏం గొప్ప నీ గొప్ప? నువ్వేం చేసావని గొప్ప ఆడాలి? నువ్వు ఏం మంచి కార్యం చేసావని? నువ్వు నలుగురికి ఏమన్నా ఆదర్శంగా ఉన్నావా? నువ్వు చేసేదాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నువ్వు చేసేదాని వల్ల ఎవరికైనా సంతోషం ఉందా? ఇదిగో నీవు చేస్తున్న దాని వల్ల ఎవరికైనా నష్టం లేకుండా ఏమన్నా ఉందా? బాగా అర్థం చేసుకోండి. ఇదిగో యేసు ప్రభువు చేస్తున్నదంటూ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఏమైనా ఉందా? నేను వారం వస్తుంటాను మీ ప్రాంతానికి. శుక్రవారం వస్తుంటాను. వచ్చిన ప్రతిసారి కూడా 40-45 నిమిషాలు వాక్యం చెప్తుంటాను. ఈ చెప్పిన మాటల వల్ల ఏ కుటుంబమైనా చెడిపోతుందా? ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఎవరికైనా నష్టం ఉందా? లేదు కదా. లేనప్పుడు నువ్వు మరెందుకు ఇబ్బంది పెట్టేటట్టుగా మారిపోతున్నారు ప్రజలు? కారణం ఏంది? యేసు ప్రభు మీద ఉన్న అసూయ. వీళ్ళకి యేసు ప్రభువు నచ్చరు కాబట్టి ఏదైనా వాళ్ళకు ఓకే. అర్థమవుతుందా? అది ఏదైనా కావాలి, ఎలాంటైనా పర్లేదు, అది పాపమైనా పర్లేదు, అది శాపమైనా పర్లేదు, అది త్రాగుడైనా పర్లేదు, అది వ్యభిచారమైనా పర్లేదు, అది దొంగతనమైనా పర్లేదు, అది నరహత్య అయినా యేసు ప్రభు మీద ఉన్న కోపంతో మనిషే చంపేస్తున్నాడు. తెలుసా బ్రదర్? చంపొచ్చా? చేయొచ్చా? నీకు యేసు ప్రభు అంటే అంత కోపం ఎందుకు బ్రదర్ చెప్పండి? యేసు ప్రభు అంటే అంత కోపం ఎందుకమ్మా? బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు మీద అంత అసూయ ఎందుకు? యేసు ప్రభు మీద అంత అసూయ ఎందుకు? యేసు ప్రభు మీద తప్పేమని చేశాడా? ఏమైనా మానభంగాలు చేశాడా? చనిపోయిన వాళ్ళని లేపాడు, వ్యభిచారంతో ఉన్న వాళ్ళని క్షమించాడు, పక్షవాత రోగులను బాగు చేశాడు, ఇబ్బందులతో ఉన్న వాళ్ళని బాగు చేశాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు, సమస్యలతో ఉన్న వాళ్ళని సమస్యలు తీర్చాడు. ఏ ఇబ్బంది పెట్టాడని యేసు ప్రభు వారి మీద వాళ్ళకి అసూయ ఉంది చెప్పండి? ఏ ఇబ్బంది పెట్టారు? ఒక్క మార్గం చూడండి. ఇక్కడ ఒక్కటే ఒక కారణం ఏంటంటే అపవాది కోరికలు నెరవేర్చాలి. అపవాది తనకు సమయము కొంచెమేనని బహుక్రోధము గలవాడే ఎవరు మృంగుదునని వెదుకుతూ తిరుగుతున్నటువంటి అపవాదిగాడు ఏం చేశాడు తెలుసా? ఈరోజు మనస్సులను ఏం చేయలేదమ్మా, మనుషులను ఏం చేయలే, ఏటిని పాడు చేశాడని చెప్పాను పోయిన వారము. మనస్సును పాడు చేశారు. మనిషి కరెక్ట్ గా ఉన్నారు బ్రదరు, చూడటానికి చిప్టప్పుగా ఉంటాడు, మంచిగా తెల్ల బట్టలు, తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకుంటాడు, బాగా నెత్తి దూకుంటున్నాడు, బాగా మంచి కొత్త చీరలు కొత్తగా ఉంటున్నారు, బాగా శుభ్రంగా ఉంటున్నారు. కానీ చెడిపోయింది ఏందంట? మనస్సు. మనిషి చెడిపోలా, మనసులో పుట్టింది అసూయ, మనసులో వచ్చింది ద్వేషము, మనసులో ఉంది కుళ్ళు, మనసులో ఉంది వ్యసనము, మనసులో ఉంది కోపము, మనసులో ఉంది పగ. ఇది బయటికి కాని రాకుండా మనసులను నాశనం చేస్తుంది. యేసు ప్రభువారు మనస్సులను బాగు చేస్తానమ్మా, మనిషిని కాదు. మనస్సులను స్నానం చేస్తే పై మురికిపోతుంది, యేసు ప్రభు వాక్యం ఇంతే లోపల ఉన్న మురికిపోతుంది అంటున్నాడు. వీళ్ళందరికీ మాటలు చెప్పే కోపం వచ్చిందా యేసు ప్రభు మీద? శాస్త్రులకు పరిచయులకు ఎందుకు కోపము? ఏమన్నాడు వాళ్ళని తెలుసా మీ అందరికి? సున్నము కొట్టిన సమాధులు పైకి టిప్పుటప్పుగా ఉన్నాడు, అగ్రపీఠాల మీద వందనాలు కోరుకుంటున్నారు. కానీ
మీ హృదయాలలో వాళ్ళ మీదే పాపపు కోరికలు ఉన్నాయని చెప్పాడు. ఎంత ఘోరం అబ్బా! బాగా ఆలోచించండి. ఎంత లోతుగా ఆలోచించాలి బైబిల్‌ని. నిజంగా ఈరోజు చాలా మంది అనుకుంటుంటారు ఇదేదో ఇలా చేసుకుంటూ పోతున్నారని. నాకు అర్థమైంది ఏంటంటే ఒకటే బైబిల్ చదువుతున్నప్పుడు అసూయతో వీళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు. అసూయతోనే, భక్తితో అనొద్దు మళ్ళా. అసూయతో ఎవరి మీద అసూయ? క్రైస్తవుల మీద అసూయతోని ఈ పనులన్నీ జరుగుతున్నాయి తెలుసా? కేవలం క్రైస్తవుల మీద అసూయతోనే డబ్బులన్నీ తగలబెట్టేస్తున్నారు. క్రైస్తవుల మీద అసూయతోనే జీవితాలను పాడు చేసేస్తున్నాడు. క్రైస్తవుల మీద అసూయతోనే వాని భార్య 10 మందిలో సిగ్గు లేకుండా డాన్స్ చేస్తున్నా ఓకే అంటున్నాడు. ఏం తప్పు చేసావమ్మా? ఇది కరెక్ట్ కాదు కదా! మన భారతదేశం ఉంది కదా! భారతదేశానికి ఒక పద్ధతి ఉందా? భారతదేశానికి ఒక కండిషన్ ఉందా? భారతదేశానికి ఒక సంప్రదాయం ఉందా? ఈ దేశంలో స్త్రీలను ఎంత గౌరవిస్తారో తెలుసా? ఈ పద్ధతులన్నీ ఎక్కడే పోయాయి. ఈ పద్ధతులన్నీ ఎక్కడే పోయాయి. ఎందుకు బయటికి పోయిందంటే, ఇదిగో భక్తికి భక్తికి ఏం తెలియదు, అర్థం తెలియక భక్తి అనేది పక్కన పెట్టేసి యేసు ప్రభువులో ఉన్న భక్తిని వెతకటానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడుందమ్మా వెతకటానికి? మనస్సులు బాగు కావాలి. మనుస్సులు కాదు, మనస్సులు బాగు కావాలి. అంతే నేను చెప్తున్నాను ఈరోజు బైబిల్ ప్రకారం ఏమంటారో తెలుసు. ఇదిగో ఈయన మా రాజు. మీ రాజైతే మీ కండిషన్‌లన్నీ ఆయన ప్రకారం ఉండాలి. ఉంటున్నాయా? పోయిన వారం బాప్టిజం గురించి చెప్పాను గుర్తుందా ఎవరికన్నా? బాప్టిజం తీసుకున్నారు, ప్రార్థన చేస్తుంటారు. మళ్ళా పాపాలు చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చాను. చాలా గంటతోటి చెప్పాను పోయిన వారం వాక్యం. ఈరోజు అదే చెప్తున్నాను. కోరుకుంటున్నారు. ఆనాడు యూదులు కోరుకున్నట్టుగా ఈనాడు ప్రార్థనకు వస్తున్న ఈళ్ళే కోరుకుంటున్నారు లోకాన్ని తెలుసా? మీ అందరికి తెలుసు కదక్క. చాలా మంది ప్రార్థనలకు ఉంటారు. ప్రార్థనలు చేస్తుంటారు. గుంటూరు పోతారు, విజయవాడ పోతారు, హైదరాబాద్ పోతుంటారు. దొంగతనాలు మానుకోలా, పాపాలు మానుకోలా, అబద్ధాలు మానుకోలా, బూతు మాటలు మానుకోలా, చెడు తలంపులు మానుకోలా, వ్యసనాలు మానుకోలా. ఏందంటే దేవుడేమన్నా చేసమన్నాడా? నా ఇష్టం అంటున్నారు. వీళ్ళు ఎవరికి ఆదర్శం అక్క? నేను ప్రార్థన చేస్తూ దేవుళ్ళలోనికి వచ్చి ముందుగా నేను మారి నేను ఈరోజు మళ్ళా తప్పులు చేస్తుంటే నన్ను చూసి ఒక్కళ్ళైనా మారతారా? నన్ను చూసి ఎవరైనా మారతారా? ఈరోజు ఏమంటారు తెలుసా? ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రకాష్ ప్రార్థన పోతుంటే వాడి బొద్దు మారిందా ముందు మేము మారటానికి. అలాంటప్పుడు బైబిల్ గ్రంథంలో ఎబ్రీ పత్రికలో అదే అంటున్నాడు. మరలా మనమే బాహాటముగా సిలువేస్తున్నాం యేసు ప్రభువారిని. రోజు ఏస్తున్నామంట. రోజు పాపం చేసే ప్రతిసారి మనకేం గుర్తుండాలంటే యేసు ప్రభువారిని సిలువ మీద కొట్టింది నేనే అని గుర్తుండాలి. ఎందుకంత కోపం ఎందుకమ్మా ఈళ్ళకు? నీ కోరికలు చంపుకోవా? నీ ఆశలు చంపుకోవా? నీ ఆలోచనలు చంపుకోవా? యవ్వన కాలంలో తన కోరికలని చంపుకొని మన కోసం పరలోకం నుంచి దిగివచ్చి తన ఆశలని చంపుకొని ఆ రక్తమంతా కార్చాడే. నీ కోరికలు చంపుకోవా? నీ ఆశలు చంపుకోవా? నీ కోరికలు చంపేసుకో. అందుకేమన్నారు తెలుసా? ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలన్నారు. నీ సంతోషం నీ భర్తతో నీ భార్యతో ఉండు. ఎందుకు వ్యభిచారాలు జరిగిపోతున్నాయి ప్రపంచంలో? ఎందుకు వ్యర్థమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు కుటుంబాలలో? సంతోషం లేక, ఆనందం లేక కట్టుకున్న భార్యని విడిచిపెట్టి దేశాంతరం పోయిన వాడి కోసం భార్య ఉదయ కాలం నుంచి సాయంకాలం దాకా ఇంకా వస్తాడేమో, ఇంకా వస్తాడేమో, ఇంకా వస్తాడేమో అని పొయ్యి మీద ఉన్న అన్నము బట్టి ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసి భర్త మీద ఉన్న ప్రేమ కొద్దిగా చచ్చిపోయే పరిస్థితిలోనికి ఎందుకు వచ్చావు? అంత ఆలోచన లేకుండా పోతుందమ్మా సమాజం. అంత ఆలోచన లేకుండా పోతున్నారా మనుషులు? అంత జ్ఞానం లేకుండా పోతున్నావా? నీకు అన్నీ తెలుసు కదా! మరి ఎందుకు అలా ఉన్నావంటే కేవలం అపవాది ఏస్తున్న ఎర మనుషుల్ని పాడు చేసేసిందన్న. పాపం మీరందరూ పనులకు పోయారు కదక్క. ఉదయం 11 గంటలకు పనికి పోయి ఉదయము 3, 4కి పనికి పోయేవాళ్ళు. నైట్ 11 గంటల కల్లా ఇంటికి వచ్చేవాళ్ళు. ఏ రోజైనా ₹500 కాగితం, ₹2000 కాగితం మీ కళ్ళతో చూసారా? పని చేసి రావటమే మీ పని. ఎటు పోతున్నాయి, ఎటు వస్తున్నాయి మీకు కూడా తెలియదు. ఏదైనా ఒక ₹10 కావాలన్నా కూడా డబ్బులెయ్యంటే ఏమైనాయంటే ఎటుపోయినాయో తెలియదు. సారా ఎంగళ్ళకు పోనియో, వ్యభిచార గృహాలకు పోనియో, జూదాలకు పోనియో, పేకాట్లకు పోనియో ఎవరు చూశారు? ఏమైపోతుందంటే వాడి కోరికల వలయములో మనుషులందరూ బానిసలైపోయారు. మనం ఏం చేద్దాం? ఎవరేం చేస్తారు బ్రదర్? నువ్వేం చేయగలవా? నువ్వేమైనా మారవాలగా? నేను చెయ్యాలంటే ముందు నేను మారాలి. ఇది ఈరోజు క్రైస్తవులు నేర్చుకోవాల్సింది. మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏం తెలుసా? వాళ్ళు బరబ్బాను కోరుకుంటారు. మనం ఈరోజు పగతో ఉండటం కాదు. మనము కూడా బరబ్బాను కోరుకునే పరిస్థితిలో ఉన్నామేమో చూసుకో. ₹5,000 కూలిస్తానన్నా
ఆదివారం ప్రాణం పోనా పనికి పోకూడదు, నువ్వు తెలుసా? కుదరదు కదక్క. పోలేదయ్యా, ఈ 4 రోజులే కదా పని, తర్వాత ఆడుంటాం. ఆ 4 రోజులు నీకు 40 రోజులు అయిపోతాయి. ఆ 40 రోజులు నీ జీవితాంతం అయిపోద్ది తెలుసా? పనికి పోకపోతే ఎలాగంటే 6 రోజులు పని చేసుకో. నిన్ను ఎవరైనా వద్దన్నారా? మంచి పద్ధతి కలిగి జీవించొద్దన్నారా? ప్రార్థనలోకి వస్తుంటే వద్దన్నారా? భక్తి కలిగి జీవించొద్దన్నారా? పాతదైనటువంటి పనికి మాలిన జీవితాన్ని వదిలేసుకున్నాను తెలుసా? నువ్వు వదిలేసుకో, తప్పేముంది? ఎందుకంటే ఈ జీవితం కొద్ది రోజులే. ఏదైనా మనతోటి వస్తదక్క. అప్పుడప్పుడు చాలా సార్లు చెప్తారు, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేము. మన భార్య అయినా మన భర్త అయినా చివరికి ఈ శరీరం కూడా మీతో రాదు తెలుసా? మరి ఎందుకు దీనికోసం తపన చెందుతున్నా? ఆశ చూపేటువంటి అపవాదిగాడు యేసు ప్రభు మీద ఉన్న కోపంతో మనందరినీ పాడు చేశాడు. ఎవరు పాడు చేసింది? అపవాదిగాడు. వాడి దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంది? వాడి దగ్గర ఉన్నటువంటి ఆ ఎర ఏందంటే లోకము. ఈ లోకం ఎవరిదో తెలుసా బ్రదర్ మీకు? దుష్టునిది అని రాయబడింది. పోయిన వారం మీకు వచ్చి చెప్పిన, అంతకుముందు వారం చెప్పాను. ఇది అంధకార సంబంధమైన గడియ. ఇది వాడి అధికారము, వాడి గడియ, వాడి టైం ఇది. ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఉండాలక్క. బ్రదర్, ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అంటారు చుట్టుపక్కల కళ్ళు పెట్టుకున్నాను అంటావు, కానీ నీకు తెలియకుండా నిన్ను డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతున్నాడు అంతే. కావాలంటే చూడండి, మీ జీవితాల్లో రోజంతా ప్రశాంతంగా ఉండాలనుకుంటావు, 24 గంటల్లో ఒక్క 2 నిమిషాలైనా కోపంతోనూ, అసూయతోనూ, ద్వేషంతోనూ, లోకం కోసం ఏదో ఒక దాని కోసం నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసుకొని ఉంటావు. నేను డిస్టర్బే కాలేదనొద్దేమో, కావాలంటే వారానికి ఒక్క రోజైనా డిస్టర్బ్ కాకపోతే వచ్చి నన్ను అడగని చెప్తాను. అవలేదక్క? ఖచ్చితంగా అయి ఉంటారు. ఎందుకయ్యారంటే వాడు వేసిన ఎర, వాడి అస్త్రాలు ఏమేమిటి తెలుసా? వాడి అస్త్రాలు ఏం చెప్పండి? నువ్వు దేవుల్లో ఉన్నావు కాబట్టి నీ భార్య, నీ భర్త, నీ బంధువులు, నీ శత్రువులు, నీ లోకము, నీ ఆశలు, నీ ఆస్తి, నీ అంతస్తు, మీ అన్ని వాడి అస్త్రాలే. కానీ దేవుని అస్త్రం ఏం తెలుసా? పరలోకం. పరలోకం కనపడలేదు కదా, దానికోసం ఎందుకు ప్రయాసపడతాం? కనపడే దానికోసం కదా ప్రయాస. రెచ్చగొడుతుంటే ఎన్ని గంటలు నేర్చుకుంటావు బ్రదర్? నువ్వు 1 గంట తిట్టకుండా ఉంటావు, 2 గంటలు ఉంటావు, 3 గంట ఉంటావా? లోకంలో మనల్ని పాడు చేస్తుంటే, మనల్ని అందరినీ ఇబ్బందులు పెడుతుంటే ఎన్ని రోజులు నేర్చుకుంటావు? నెల, 2 నెలలు, సంవత్సరము. నా వల్ల కాదు. నీ ఓపిక ఉన్నంత వరకు వాడు ఏం చేస్తుంటాడు? నిన్ను డిస్టర్బ్ చేసి నీ ఓపిక చచ్చిపోయి నీ చేత మరలా బూతు మాటలు అనే స్థితికి తీసుకొచ్చాడు అని. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు, నీకు తెలుసో తెలియదు. నేనేదో సాధించాను అనుకుంటావు, నువ్వు ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయావు అప్పుడే నువ్వు ఓడిపోయావు. ఎందుకంటే నీ హృదయ పరిపాలకుడు నీలో ఆ పరిపాలనను చూసి ప్రాణం పోయినా పాపం చేయకూడదన్నాడు. యేసు ప్రభు ప్రాణం పోయినా తిరిగి ఒక మాట అన్నాడు. ఇందాక చూడండి, నోరు తెరవలేదే ప్రేమ, బదులు పలకదాయే ప్రేమ. ఎవరి కోసం ఈ ప్రాణత్యాగం? ఎవరి కోసం? ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించయ్యా. ఎప్పుడే నువ్వు అలా అన్నావా? నీ జీవితంలో ఒక్కరోజైనా ఎవరినైనా క్షమించామా? వాళ్ళకన్నీ తెలుసు అన్నావు, యేసు ప్రభువు చెప్పిన వాళ్ళకి అన్నీ తెలియదా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీ అందరితో నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఆనాడు యూదులు బరబ్బాను కోరుకున్నాడు, ఈనాడు మనము బరబ్బాకు సాదృశ్యమైన లోకాన్ని కోరుకుంటున్నాం. యేసు ప్రభు అప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు, మరి ఇంకెప్పుడు కావాలి? మనకు అర్థం కాదా? వాళ్ళకు యేసు ప్రభువును అసూయత అప్పగించారు. ఈ రోజు యేసు ప్రభు మీద ఉన్న అసూయతో నీ జీవితాన్ని పాపానికి అప్పగించుకుంటున్నావు. కోపంతో చాలా మంది అంటారు తెలుసా, కోపంతో పోయి తాగొత్తే ఊరికమ్మ బాధ. నీ మీద కోపంతో పోయి తాగితే ఏమవుద్ది? వాడి జీవితాన్ని వాడు సైతానికి అప్పగించుకున్నాడు. నీకు అర్థం కాల. ఏమంటారు సార్, నువ్వు ప్రార్థనకు పోతే నాకు కోపం అని చెప్పేసి వాడు ఇంకో పాపం చేస్తే, ప్రార్థన మీద కోపం ఉండొచ్చా? దేవుని మీద కోపం ఉండొచ్చా? తల్లి మీద బిడ్డకు కోపం ఉండొచ్చేమో కానీ దేవుని మీద మనిషి కోపం ఉండకూడదు. ఆ కోపం దేనికి దారితీస్తుంది చెప్పండి? ఆమేన్. దేనికి దారితీస్తుంది? నాశనానికి.
వాళ్ళు ఏది చేసుకున్నా కూడా ఈ కోపంతో ఏం చేస్తారో వాళ్ళకి కూడా తెలియదు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? గాయపరుచుకుంటారు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? సెల్లు ఖరీదు ఎంతో చూడరు. కోపం ఇసిరి నూగుతారు. తర్వాత అర్థమవుద్ది. అనవసరంగా 20, 30 వేల రూపాయల సెల్లు పగలగొట్టుకున్నాను. ఆ 2 నిమిషాల కోపం లేకపోతే. అందుకని మీ అందరికీ చెప్పిన మాట ఏందంటే, ఈ రోజు నుంచి నిజముగా యేసు ప్రభు మీ రాజా. మీ రాజేనా? మీ రాజైతే మీ హృదయములో ఎవరి పరిపాలన జరగాలి? ఆమేన్. ఎవరి పరిపాలన జరగాలమ్మా? యేసు ప్రభు పరిపాలన జరగాలి. మన రాజు కాకపోతే మన రాజు పరిపాలన మన హృదయాల్లో జరగాలి. ఇంకొకడున్నాడుగా రాజు. వాడు కూడా రాజు కావాలని కదా వాడి తపన గూడక. ఎక్కడ గూడక ఇద్దరుంటారు. ఏ ప్రతిపక్షం ఉంటుంది. ఏ మెయిన్ ఉంటుంది కదా! ప్రతిపక్షం ఉంటుంది. అలాగే దేవుడున్నాడంటే ఎదురుగురున్నాడు, సైతానున్నాడు. ఏలితే దేవుడన్నా ఏలాలి, లేదా సైతానన్నా ఏలాలి. ఏది ఏలుతుందో నువ్వే నిర్ణయించుకో అంతే. ఈరోజు చివరగా నేను చెప్పిన మాట ఏంటి తెలుసా? నీ హృదయాన్ని ఏలేది దేవుడా? దెయ్యమా? దేవుడు ఏలితే దేవుడికి నచ్చినట్టుగా జీవిస్తావు. దెయ్యం ఏలితే దెయ్యానికి నచ్చినట్టుగా జీవిస్తావు. అది ఎలా జీవిస్తున్నావో నువ్వే నిర్ణయించుకొని ఆ విధంగా ముందుకెళ్ళిపోతుంటే, ఒకవేళ దేవుడికి నచ్చినట్టుగా అది ఉండకపోతే, ఆ రాజ్యంలో నుంచి ఏం చేయాలి? ఈ రాజ్యంలోనికి రావాలి. కుదరదు కదా! ఆ రాజ్యంలో ఉంటే కుదరదుగా. ఈ రాజ్యంలోనికి రావాలి. ఈ రాజ్యంలోనికి రావాలంటే కొద్దిగా కష్టాలు తెలుసా మీకు? మీకు అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్ ఏమనుకో చెప్తున్నాను. ఒక పార్టీలో ఉన్నోడు ఇంకో పార్టీలోకి రావాలంటే కొన్ని ఇబ్బందులు తెలుసా? కానీ ఎందుకు పోతున్నాడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి? నచ్చలేదు గనుక. ఆ రూల్స్, ఆ కండిషన్ నచ్చలేదు గనుక. ఇప్పుడు నువ్వు సైతాను అధికారంలో ఉంటే, దేవుని అధికారం కిందకి రావాలంటే, దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవటానికి నిర్ణయం తీసుకోవాలి అంతే. ఎన్నో జరుగుతాయి. నిన్ను మాత్రం ఎవరేమీ చెయ్యలేరు. అదే కదా చెప్పింది బైబిలు. ఇదిగో మీ తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు అన్నాడు. అంత అభయం ఇచ్చిన మన దేవుడు మనకుండగా మనకెందుకక్క భయము? నువ్వేదో పాకులాడుతుంటావు. ఆదివారాలు పోనిచ్చి, శుక్రవారం ప్రార్థన పోనీకి ఉరికురికి చేస్తున్నావు. ఏం సాధిచ్చావు నాకు తెలియకుండా? ఏమన్నా సాధిచ్చారా చెప్పండి బ్రదర్ మీరు? ఏమి సాధించలేదు. చివరికి ఈ రోజుకొచ్చి ఒక్కొక్కరిని అడిగితే, నిజంగా మా కూలి కూడా మాకు లేదంటుంటారు. నిలబడదక్క. దేవుణ్ణి కాదనకుండా చేసినదేది నిలబడదు. ఓకే. అందరూ కూడా తల వంచండి. ప్రార్థన చేస్తాను.